హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ముందు మురిసినమ్మ పండగెరగదు అంటున్నారు మన ట్రేడ్ పండితులు. అప్పుడే అయ్యగారు బీబీసీ రేంజ్లో ఊహించుకుంటున్నాడు. విషయం ఏంటంటే అక్కినేని అఖిలయ్య గారు లెమన్ సినిమాతో రాబోతున్నాడన్న విషయం మీకు తెలుసుండదులే. రీ 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 పోస్ట్ పోన్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఎవరికీ పెద్దగా ఇంట్రెస్ట్ కానీ ఎక్స్పెక్టేషన్స్ కానీ లేవు. దాంతో సినిమా పైన హైప్ పెంచడానికి అయ్యగారు నానా పాటలు పడుతున్నారు. అయ్యగారిని లాంచ్ చేయడం కన్నా రాకెట్ లాంచ్ చేయడమే ఈజీ అనిపిస్తుంది. లెమన్ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేశాడు. ట్రైలర్ ఓకే, బట్ అయ్యగారే మైనస్ అయ్యేలా ఉన్నాడు. పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ కలిసి లెమన్ అయ్యగారిని పిండేస్తారేమో అనిపిస్తుంది. అయ్యగారి డైలాగ్ డెలివరీకి ఆయన ఎక్స్ప్రెషన్స్కి చాలా దూరం ఉంది. ఎవరో డబ్బింగ్ చెప్తున్నట్టు చాలా ఆర్టిఫిషియల్గా ఉంది ట్రైలరు. డైలాగ్ ఎమోషన్ ఒకటైతే అయ్యగారి ఎమోషన్ ఇంకోలా ఉంది. ట్రైలర్లో లాస్ట్లో ఒక డైలాగ్ చెప్పాడు కామెడీగా, మీ కాలు పట్టుకుంటాన్రా, భారతిని వదిలేండి, అది నా ప్రాణం. అది చూసిన ఆడియన్స్ మేమే నీ కాళ్ళు చేతులు పట్టుకుంటాం అయ్యగారు, కొన్న టికెట్కి న్యాయం చేయి, బొక్క మాత్రం పెట్టకు అని కాళ్ళ వెళ్ళ పడుతున్నారు. ఈ డైలాగ్ని బట్టి సినిమా రిజల్ట్ని అంచనా వేయచ్చు. సినిమా తర్వాత అయ్యగారు ఏమైపోతారో అని భయంగా ఉంది. ట్రైలర్ చూస్తే నమ్మకం కలుగుతుంది కానీ అయ్యగారే తట్టేస్తారేమో అని డౌటు. ఇక విషయం వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్లో ఉండాలి కదా, అయ్యగారు కూడా అదే పనిలో ఉన్నారు. ఆ ప్రీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఎవరు ఏం ఎక్స్పెక్ట్ చేయలేరు. ముందు సినిమా హిట్ అవుతుందో నాకిపోతుందో ప్రెడిక్ట్ చేసుకోండి. అర్జెంట్ సినిమాకి ఇంతకంటే ఎక్కువే చెప్పాడు. ఏమైంది? ఇంటర్వెల్కే పారిపోయారు జనాలు. కనీసం ఓటీటీలో కూడా చూసే సాహసం చేయలేదు. మళ్ళీ అదో రికార్డు ఉంది అయ్యగారికి. ఇంతలా ఎలివేట్ చేస్తున్నారంటేనే డౌట్ వస్తుంది మాకు. అనుభవం అలాంటిది. మరి రిలీజ్కి ముందు ఇలాంటి 70 ఎలివేషన్లు ఇస్తారు, తర్వాత అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతుంటారు. ఇదే జాబితాలో అయ్యగారు కూడా చేరిపోతారేమో అని భయపడుతున్నారు మన ట్రేడ్ పండితులు. ఎంతకైనా మంచిది ఈ వీడియో చెవు చేసుకుందాం. రామ్ చరణ్ గారికి రంగస్థలం లాగా దిస్ గోయింగ్ టు బి అఖిల్ రంగస్థలం. సెట్లో కూడా నాకు కాదు మన అందరికీ. పాపం భయపడినట్టున్నాడు. అయ్యగారికే నమ్మకం కుదరడం లేదు. ఇలాంటి డబ్బా మాటలు విని 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 బోర్ కొట్టినట్టుంది. చెన్నమన్నయ్యకి నంగస్థలం ఎలాగో అయ్యగోరికి లెమన్ సినిమా అలాగా అంటుంటే నాకు కాదు మన అందరికీ అంటున్నాడు అయ్యగోరు. అక్కడున్న వాళ్ళందరికీ ఆల్రెడీ హిట్లు పడ్డాయి, క్యారెక్టర్లు పడ్డాయి మంచివి. వాళ్ళు సెట్ అయిపోయారు, మనమే ఇంకా సెట్ అవ్వలేదు అయ్యగోరు. లెమన్ సినిమా ఫ్లాప్ అయిందంటే వాళ్ళు బాగానే ఉంటారు, నువ్వే ఏమైపోతావో అర్థం కావడం లేదు. అక్కడున్న ఒక్కరు కూడా సినిమా అవుట్పుట్ చూసుండరు కానీ రుద్దుతున్నారు. దీన్నే భజన అంటారు. ఇచ్చిన డబ్బులకి న్యాయం చేయాలనే తాపత్రయం కావచ్చు. సినిమా మొత్తంలో ఎటు తిప్పి కొట్టినా కూడా 10% షూట్ డేస్లో కూడా ఉండుండరు వాళ్ళు. కానీ స్టోరీ ముందు వీళ్ళకే చెప్పినట్టు మొత్తం సినిమా చూసేసినట్టు బిల్డప్ ఇస్తుంటారు. కొల్లా లగ్జరీ విల్లా గుర్తున్నాడా? సినిమా బాగోలేకపోతే నా ఇంటికి రండి అని అడ్రస్ పెట్టాడు. రిలీజ్ తర్వాత వెళ్తే ఆ ఇంట్లోనే లేడు. మొన్న పోద్ది సినిమాకి ఇలాగే బిల్డప్ ఇచ్చారు. గుక్క పట్టి ఏడుస్తారు, ఎక్కి ఎక్కి ఏడుస్తారు అని. వాళ్ళు మాట నిలబెట్టుకున్నారు. నిజంగానే ఏడ్చారు ఆడియన్స్. అయితే సినిమా చూసి కాదు, చూడలేక ఏడ్చారు. లాస్ట్కి పేకు పోస్టర్లు వేసుకొని సంబరపడిపోయారు. కానీ అయ్యగారికి అంత రుద్దుడు మాఫియా లేదు కదా. పైగా అయ్యగారు ఇప్పటికీ కూడా సరిగ్గా లాంచ్ అవ్వలేదు. కానీ అయ్యగారు చాలా జాకీలు వేసుకుంటున్నాడు. చూస్తుంటే ఇది కూడా అస్సాం ట్రైన్ ఎక్కేట్టే ఉందే అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.